లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురైన 39 మంది విద్యార్థులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం వండిన చికెన్ను రాత్రి కూడా పెట్టారని, దీంతో విద్యార్థులకు రాత్రి నుంచి వాంతులు విరోచనాలు అయ్యాయని తెలిపారు. ప్రిన్సిపల్ దాదాపీర్తో పాటు వార్డెన్ విజయభాస్కర్ సైతం అస్వస్థతకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా చికిత్స అందించారు. సమాచారం తెలుసుకున్న టీడీపీ యువజన నాయకులు నెలవల రాజేష్ హుటాహుటిన గురుకులం వద్దకు చేరుకుని విద్యార్థుల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి వద్దకు చేరుకుని విద్యార్థులకు దగ్గరుండి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. ఇక సొంత నిధులతో మందులు తెప్పించి విద్యార్థులకు వైద్యం అందించారు. ఇక ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ కి గురైన విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి, ఏకంగా 89 మంది విద్యార్థులకు అస్వస్థత జరిగిందని తెలుస్తోంది. మరి ఏంటి కారణం, ఏంటి వివరాలు ఏంటి? రైట్, ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో ఎల్ఎస్ సాగర్ వద్ద ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అయితే 89 విద్యార్థులు కూడా అస్వస్థతకు గురైన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఆహారాన్ని కూడా సరే శనివారం నాడు ప్రిపేర్ చేసిన పరిస్థితి అయితే నిన్న ఉదయంగానే నిన్న మధ్యాహ్నం కూడా ఈ ఆహారాన్ని విద్యార్థులకు పెట్టడం పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే విద్యార్థులు కూడా సరే నిన్న మధ్యాహ్నం ఉన్నటువంటి చికెన్ కూడా సరే నిన్న సాయంత్రం పెట్టడంతో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయితే అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయాన్ని బయటికి పొంగపరచకుండా మేనేజ్ చేయాలనుకున్నారు. అయితే ఎట్టకేల కూడా విద్యార్థులు దాదాపు 39 మంది విద్యార్థులు కూడా తీవ్ర అస్వస్థతకు గురైతే వాళ్ళు అక్కడే ఉన్నటువంటి నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ దాదాపీర్తో పాటు వార్డెన్ భాస్కర్ కూడా తీవ్ర అస్వస్థతకు గురైన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా సరే తల్లిదండ్రులు కూడా సమాచారం అందించకపోవడం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మీద కూడా వార్డెన్ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. రాష్ట్రంలో డయేరియా కేసులు నమోదవుతున్న క్రమంలో కూడా సరే అధికారులు నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా అయితే క్షేత్రస్థాయిలో ఈ అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమైనట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న టెక్కలి, మొన్న తిరుపతిలో, నేడు నాయుడుపేటలో కూడా సరే కేవలం కల్తీ ఆహారం వల్ల తినడం వల్ల విద్యార్థులు టెక్కల్లో ఒక బాలిక మృతి చెందడింది. అదే విధంగా డైరేరియా వల్ల తిరుపతి నగరంలో కూడా సరే 2 బాలురు కూడా మృతి చెందిన సంఘటన మరొక ముందే ఇవాళ ఏదైతే నాయుడుపేట బాలు పాఠశాలలో దాదాపు 89 మంది విద్యార్థులు కూడా కలుషిత ఆహారం వల్ల కూడా అస్వస్థతకు గురవుతున్న పరిస్థితి అయితే కేవలం అధికారులు మాత్రం రాష్ట్రంలో డయేరియా ఎక్కువ ఉండడం వల్లే ఈ వాంతులు విరోచనాలు చెప్తున్న పరిస్థితుల్లో కూడా సరే ఏదేమైనప్పుడు కూడా సరే కేవలం అధికార యంత్రాంగం కూడా సరే విద్యార్థుల హాస్టల్లోకి వెళ్లి ఎటువంటి తనిఖీలు చేయకపోవడం వల్లే ఈ యొక్క సంఘటనలు అయితే తరచుగా జరుగుతున్నాయని చెప్పుకో. అయితే వారం రోజుల వ్యవధిలోనే అంటే టెక్కలు కావచ్చు, తిరుపతి కావచ్చు, నాయుడుపేటలో కూడా సరే విద్యార్థులకు ఏదైతే పాడైపోయిన కూరగాయలతో కానీ ఆహారం వడ్డించడం వల్లే ఇవన్నీ జరిగినట్టు కూడా సరే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విద్యార్థులు తల్లిదండ్రులు కూడా కేవలం పాడైపోయిన కూరగాయలు ఆహారం వడ్డించడం వల్ల లేకపోతే నిన్న మొన్నటి పెట్టడం వల్ల ఇవన్నీ జరుగుతుంది అనేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాయుడుపేట ప్రభుత్వ పాఠశాల గురుకుల పాఠశాలకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు. గిరి, ఇప్పుడు అక్కడ ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందా? వైద్యులు ఏం చెప్తున్నారు? అలాగే ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, అంటే ఇదేమో వర్షాకాలం, అంటే చాలా జాగ్రత్త వహించాల్సిన సమయం, అంటే ఆ ఫుడ్ విషయంలో కావచ్చు, మీరు అన్నట్టుగా కుళ్ళిపోయిన కూరగాయలు అది ఇది అంటూ ఉన్నారు. మరి ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం? ఎందుకంటే టీడీపీకి సంబంధించిన వ్యక్తి దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నారని తెలుస్తున్న సిచ్యువేషన్ని. మరి ఏంటి ఇప్పుడు ఆ గురుకులంలో ఉన్న వంటశాల కావచ్చు, ఆ మొత్తం ఆ ఫుడ్ సేఫ్టీ అధికారి ఏమైనా తనిఖీలు నిర్వహించారా? అంటే ఎవరైనా సంబంధించిన అధికారులు వచ్చి ఏమైనా చూసారా? విద్యార్థుల పరిస్థితి ఏంటి ఫైనల్గా?
అంటే ఏదైతే 89 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన సంఘటన ఏదైతే బయటకు పక్కకొచ్చకుండా అక్కడ ప్రిన్సిపాల్ అయితే దాచిపెట్టిన క్రమంలో కూడా ఎట్టకేలకు ఏదైతే 39 మంది విద్యార్థులకు కూడా సరే తీవ్ర అస్వాసన అవడంతో ఎట్టకేలకు అక్కడ వైద్య అధికారులకు తెలియజేశారు. అక్కడే గురుకుల పాఠశాల అనే విద్యార్థులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అదే విధంగా అయితే వంటశాలలో కూడా సరే ఏదైతే పాడైపోయిన ఆహారాన్ని కూడా తీసేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం బీచింగ్ ద్వారా కూడా అక్కడ ఉన్న ప్రాంతాలను కూడా క్లీన్ చేసింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా కేసులు ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి చోటు చేసుకున్న క్రమంలో కూడా సరే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వంటశాల కావచ్చు చుట్టుపక్కల పరిశ్రమలు కూడా చుట్టుపక్కల ఎందుకంటే అంటువ్యాధులు ఎక్కువగా సోకుతాయి కాబట్టి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి దాన్ని కూడా వాళ్ళు శానిటైజ్ ద్వారా క్లీన్ చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. మరోపక్క ఈ సంఘటన తెలుసుకున్నప్పుడు టీడీపీ నాయకులు అక్కడికి చేరుకొని విద్యార్థులు కూడా అందిస్తున్న అదేవిధంగా అధికారుల ద్వారా కూడా చేస్తున్నారు. రైట్ గిరి, థ్యాంక్ యూ.